ఈరోజు ఎంతోమందికి కలిగి ఉన్న ప్రశ్నలు ఏంటంటే, నా జీవితంలో ఏదైనా విలువ ఉందా? హూ యామ్ ఐ? ఏంటి నాకేమైనా తగునా? నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా? ఎందుకు నేను ఇలాగ గాయంలో ఉన్నాను, ఎందుకు ఇలాంటి దుఃఖంలో ఉన్నాను అన్న ప్రశ్నతో మనుషుడు నింపబడుతూ కృంగిపోతున్నాడండి. యు సీ, దట్స్ వాట్ ఐ లైక్ టు సే. ఈరోజు నీ జీవితము మనుషులందరూ తునీకరించచ్చేమో కానీ, నీవు యేసు ప్రభు దగ్గరికి నీ జీవితాన్ని తీసుకెళ్తే నీ జీవితాన్ని నూతన పరచగలిగిన దేవుడు ఆమేన్. నీ జీవితంలో నూతన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆమేన్. ఈరోజు ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ ద్వారంగా ఆయన నీ జీవితంలో కార్యములు జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నాడండి. హీ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్, గ్రేట్ వర్క్స్, గ్రేట్ లీడింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు మీ జీవితంలో గ్రహించాలి. నీవు ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన చేతుల్లో సమర్పించుకున్న వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు నీ జీవితంలో మనుషుల దగ్గర నుండి విలువ రావట్లేదేమో కానీ, నిన్ను విలువగా ఎంచి నీ జీవితాన్ని విలువతో నింపగలిగిన దేవుడు. హీ విల్ రిస్టోర్ యూ. అందుకని దేవుడు మనకైతే హీఈస్ గివింగ్ హిస్ ఎంకరేజ్మెంట్. ఈరోజు మనకి ప్రోత్సాహం ఇస్తూ మనం ఏం చేయాలి, మనం ఏంటి, మన జీవితం ఏంటి, మనం ఎలా బ్రతకాలి. సో హియర్ ఆర్ ద కీస్. కొన్ని మాటలు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. జీవితంలో పోరాడు. ఈరోజు దేవుడు చెప్పేది ఒకటే, పోరాడు. నువ్వు పోరాడాలంటే పోరాడేవాడికి సిద్ధపాటు కావాలి. ఫస్ట్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ప్రిపరేషన్. పోరాడే నీవు సిద్ధపడు. ఎవడైనా ఎవరినన్నా పోరాడాలంటే, ఎవడైనా ఏదైనా మొయ్యాలంటే, నాకు ఆ శక్తి ఉందా, నాకు ఆ సామర్థ్యత ఉందా అని చూసుకోవాలి. శక్తి లేనివాడు, సామర్థ్యత లేనివాడు యుద్ధ రంగంలో దిగాడు అనుకో, హీఈస్ బికమింగ్ ఎ ఫూల్. అంటే తన్ను తాను దూషించుకుంటున్నాడు, తనకి తాను హాని తెచ్చుకుంటున్నాడు, తను తాను అవమానపరిచే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అనుకు చూడండి, ఒకరిని పోరాడతానికి వెళ్ళేటప్పుడు వాడి సైజ్ ఎంత, నేనెంత. ఇదిగో ఎలక పిల్లి రెండు పోరాడతాం చూస్తాము, రెండు వేరు. సరే, ఎలక పిల్లి అన్నా కూడా దానికి ఎప్పుడు ఒక రైవలరీ ఉందరా, పోరాడతాయిరా అంటే, కొట్లాడుకుంటారా అంటే, పిల్లి ఎప్పుడు తినేస్తుంది ఎలకని. కానీ ఎలుగుబంట ఎలక ఏమైనా పోరాడుతుందా? చూసి దట్ ఇస్ థింగ్. ఈరోజు మనుషుడు తను ఏంటని గ్రహించినప్పుడు, తన స్థితి ఏంటని తెలిసినప్పుడు, హీ కెన్ అండర్స్టాండ్, రెక్టిఫై. ఈరోజు చాలామందికి సొల్యూషన్ అడుగుతున్నారు. కాస్ట్ తెలియకున్న సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది? కారణము తెలియకున్న పరిష్కారం ఎక్కడి నుండి వస్తుంది? కారణం ఏంటి తెలిస్తే పరిష్కారం సులభం. అదే మెడిసిన్లో చెప్తూ ఉంటారు, జబ్బుకి మెడిసిన్ కనిపెడతాం గొప్ప కాదు, అసలు ఏ జబ్బు అని తెలుసుకుంటాం గొప్ప. అందుకని ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటళ్ళు కూడా పెద్ద పెద్ద మెషిన్లు, స్కాన్లు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద టెస్టింగ్లు, యూనిట్లు పెట్టుకుంటారు. డాక్టరు ఒక ఇంట్లో చేసినా బయట చేసినా ఆయనకి రిపోర్ట్ వచ్చిందంటే మెడిసిన్ రాసేది ఒకటే ఉంటుంది, కానీ దాన్ని అనలైజ్ చేస్తాంలోనే గొప్పతనం కనబడుతుంది. ఈరోజు మానవుడు కూడా అంటాడు, అనలైజ్ ద కాస్. దేవుని వాక్యం అదే అంటుందండి. నీ హృదయ స్థితిని మొదటిగా నువ్వు పరీక్షించు. జీవితంలో ఓటం కలుగుతుందా? జీవితంలో ముందుకు సాగలేకపోతున్నావా? చేయవలసిన సమయానికి చేయలేకపోతున్నావా? ఎక్స్క్యూజ్ ఇస్తానికి బదులుగా, సాకులు ఇస్తానికి బదులుగా కారణం ఏంటి? వై యామ్ ఐ నాట్ ఏబుల్ టు డూ దిస్? ఎందుకొరకు ఇది చేయలేకపోతున్నాను? దేని నిమిత్తమై ఇది చేయలేకపోతున్నాను? ఏంటి నా నాటకం పరిచేది ఏంటి? నా శక్తి లేదా? నాకు బలము లేదా? నాకు సహాయం లేదా? నా వల్ల చేత కావట్లేదా? ఇంటి కారణం ఏంటి? బలహీనులకి బలం ఇచ్చే దేవుడు ఉన్నాడండి. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. జ్ఞానం లేకపోతే నన్ను అడుగు, నేను ధారాళంగా ఇస్తానని దేవుడు నాకు తెలియజేస్తుంది. కానీ మొదట జ్ఞానము లేదనేది గ్రహించాలి కదా. ఇందాక చెప్తున్న రీతిగానే నీ దేహంలో కొన్నిసార్లు నీ తోలు మార్పులు, నీ కండల్లో మార్పులు, లేకపోతే నీ కీలుల్లో, నీ జాయింట్స్లో మార్పులు, ఇవన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే నీ బాడీలో ఉన్న వైటమిన్ లెవెల్స్ అంటాం. అంటే వైటమిన్ డి తక్కువ అవుతే పలానా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, B12 తక్కువ అవుతే పలానా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇలాగ పలానా ఉంటాయి. కే తక్కువ అవుతే ఇది, ఏ తక్కువ అవుతే ఇది అని జబ్బులు ఉంటాయి. బట్ దెన్ నీవు బయట చూసుకొని, అయ్యో నా తోలు నల్లగా అయిపోయింది, అయ్యో నా కాళ్ళు బలహీనంగా ఉన్నాయి, అయ్యో నా చెయ్యి ఎత్తలేకపోతున్నాను, అయ్యో నా ఇదంతా ఒకలా ఫెయిల్ అయిపోయింది అంటాం బదులుగా, నువ్వు డాక్టర్ దగ్గర ఒక టెస్టులు రాస్తాడు. ఫస్ట్ ల్యాబ్లోకి వెళ్ళి రిపోర్ట్లు రానే అంటాడు, రిపోర్ట్లు తీసుకుని రా అంటాడు.
రిపోర్ట్ చూసిన తర్వాత నేరుగా రాసేస్తామే. నేను అంటాను, ఈరోజు దేవుని వాక్యంలో నీకు కావాల్సిన ప్రతి మెడిసిన్ ఉంది. యు హ్యావ్ ఆల్ ద మెడిసిన్స్. కానీ కాస్ ఏంటి అనలైజ్ చేయాలంటే నువ్వు రావాలి, నువ్వు సమర్పించుకోవాలి, నువ్వు అప్పచెప్పుకోవాలి, నువ్వు వినాలి. కొంతమంది చూడండి, డాక్టర్ దగ్గర ఫోర్స్ వెళ్తారు, ఎవరో తీసుకెళ్తే ఫోర్స్లోకి వెళ్తారు. అలాంటి వారికి డాక్టర్ మెడిసిన్స్ రాసిస్తానంత మాత్రాన వాడేస్తారంటారా? ఈరోజు చాలామంది ఇళ్లలో చూడండి, వాడని మెడిసిన్లు అలాగే పడి ఉంటాయి. కొంటారు, కొనుక్కోకడు కాదు, కొంటారు కానీ వాడరు. వాడని దాన్ని బట్టి దేహంలో ఏమైనా మార్పు కలుగుతుందా? ఇంకా కృషించిపోతుంది కానీ మేలు జరగదు. చూసి దేవుని వాక్యం కూడా అలాంటిదే. దేవుని వాక్యం ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. దేవుని వాక్యం ద్వారంగా ప్రతి ఒక్కరికి దేవుడు నీవు ఏం చేస్తా బాగుపడతావు, ఎలాగ బాగుపడాలి, ఎలాగ ఉండాలి, అన్నిటికీ మెడిసిన్ పెట్టాడు. కానీ ఆయన వాక్యము చదివే నీవు ఆ వాక్యము ప్రకారము జీవించాలి, బ్రతకాలి. దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నీవు కృప ద్వారంగానే రక్షించబడ్డావు. అర్హత లేని నీకు దేవుడు తన రక్షణ ఇచ్చాడు, రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా చేశాడు, నీతిమంతుడిగా చేశాడు. కానీ రక్షించబడిన నీవు ఎలాగుంది నీ జీవితం? గాడ్ వాంట్స్ యూ టు బి ఎ వారియర్, ఎ ఫైటర్. విన్, ఫైట్, బట్ ఫస్ట్ స్టెప్ అనలైజ్ యువర్ సెల్ఫ్. దేవుని బిడ్డగా చేయబడ్డ నీవు దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావా? దట్ సింపుల్ ఇట్ ఇస్. నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నీ కార్యాలు క్రియలు ఎలా ఉన్నాయి, నీ దేహము దేవుని ఆలయంగా కాపాడుకుంటున్నావా? నీలో చేదు ఉందా, ప్రేమ ఉందా? అగాపే ఉన్నాడా, లేకపోతే చేదా? ఈరోజు ఎంతోమంది చూడండి, ఐఎమ్ లవ్డ్ బై గాడ్, ఐఎమ్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, కానీ హృదయంలో చేదు. నీలో చేదు ఉంటే నువ్వు తగవు. దేవుని అభిషేకము నీ పైన నిలిచి పనిచేస్తానికి కష్టమండి. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు అని చెప్తానికి ఇట్స్ ఇంపాసిబుల్. దేవుని ఆత్మ నీలో ఉంటే చేదు నీలో ఉండదు. అది చెడు ఫలము. మంచి ఫలం అనేటప్పుడు ఫస్ట్ చూస్తే ప్రేమ. ప్రేమ అన్నిట్లో ఊడుస్తుంది, ప్రేమ అన్నిట్లో గడుపుతుంది, ప్రేమ శాశ్వత కాలం ఉండదు, ప్రేమ అన్నిట్లో ఇట్ ఈస్ ద బెస్ట్, శ్రేష్టం. చూసి బైబిల్ చూసినప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే దేవుని బిడ్డగా బ్రతుకుతా అనేది స్పష్టంగా తెలియజేయబడుతుంది. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతామో శరీర క్రియలను నెరవేర్చమని దేవుడు నాకు తెలియజేస్తుంది. సో హియర్ వి ఆర్. ఇదిగో మిమ్మల్ని అడుగుతున్నా, దేవునిలో ఉన్న మీరు, దేవుని నమ్మేనన్న మీరు, ఇదిగో దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను మీరు, నేను రక్షించబడ్డాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను క్రైస్తవుని అని చెప్తున్నాను. నీవు నిజంగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించే అనుభూతి ఉందా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను ఓటంలోకి నడిపించడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను చేతకాని వాడిగా తీసుకెళ్ళడు, చేతకాని వాడిగా వదిలేడు. పరిశుద్ధాత్ముడు నీ పైకి వెళ్ళేటప్పుడు అంటాడు, కిందకి వెళ్ళేటప్పుడు అంటాడు. అంటే కొండ పైకి తీసుకెళ్తాడు, లోయలో కూడా తీసుకెళ్తాడు. కానీ లోయలో నిన్ను చంపుతానికి కాదు, వదిలేస్తానికి కాదు. ఆయన కొండపైన దేవుడే అంటాము, లోయలో కూడా దేవుడు అంటాము. ఆయన చేరలేని స్థలము, చేయలేని కార్యం అంటూ ఏది లేదు. కానీ ఆయన కార్యము నీలో జరగాలంటే నీలో విశ్వాసం కావాలి, నీలో సమర్పణ కావాలి, నీలో శుద్ధీకరణ ఉండాలి. ఇదిగో మేబీ ప్రారంభంలో చెప్పుకుంటూ వచ్చినట్టు, యువర్ రిజెక్టెడ్, బ్రోకెన్, అబ్యూస్డ్, హర్ట్, వూండెడ్, ఇన్సల్టెడ్. వీటన్నిటిలో వాటికి వచ్చే ఆ ట్రామా అన్నీ వచ్చేటప్పుడు కామన్గా ఏమొస్తుందంటే బిటర్నెస్, చేదు. కానీ ఈరోజు నువ్వు నిజంగా దేవుని ఎడల విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, ఆయన దగ్గరకు రా. దయచేసి ఆయన దగ్గర రండి. ఇది కూడా మనుషుల దగ్గరికి వెళ్తే గాయం ఎక్కువ అవుతుంది. నువ్వు వారెవరో సాయం చేస్తారు, వీరెవరు నన్ను ప్రేమిస్తారు, వారెవరో జరిగిస్తారు. సి, నో బడీ కెన్ డూ ఇట్ ఫర్ యూ. నో బడీ ఈజ్ అ సేవియర్. రిమెంబర్, దేవుడు నాకు నేర్పించిన గొప్ప విలువైన లెసన్ అది. నో బడీ ఈజ్ అ సేవియర్, ఓన్లీ గాడ్ ఈజ్ ద సేవియర్. రక్షకుడు యేసు ప్రభు మాత్రమే, వేరే ఎవరు కాదు. నువ్వు యేసు ప్రభు స్థానంలో వేరే ఎవరైనా రక్షిస్తారని చూసావు, ఎప్పటికీ కలగదు.
నీకు రక్షణ కలిగేది యేసు నామములో, యేసు ద్వారంగా. ఆయన ఆత్మ కార్యము నీలో జరుగుతున్నాయి కానీ జరగదు, అనుగ్రహించబడదు. హీ కెన్ సేవ్ యూ, హీ కెన్ హెల్ప్ యూ, హీ కెన్ డెలివర్ యూ, హీ కెన్ డూ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఈరోజు నమ్మండి. కానీ ఒకటే, మనుషులు చేసిన దానికి రియాక్ట్ అవుతాను కన్నా, మనుషుడు చేసిన దానికి వారు చేసింది ఇట్లా అని రియాక్ట్ అవుతాం కన్నా, నో ద రియాలిటీ. పీపుల్ విల్ హర్ట్ యూ. మనుషులు వేధిస్తారు, దుఃఖపరుస్తారు, బాధపరుస్తారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదే అంటారు చాలామంది. అది నీ తప్పు, వారి తప్పు కాదు. అది నీ తప్పు, వారు ఇలా చేశారు అంటాను. మనుషులు అనగా ఇలాగనే ఉంటారు. దిస్ ఇస్ వాట్ దే డూ, దిస్ ఇస్ హౌ దే వర్క్ అండ్ దిస్ ఇస్ హౌ దే యాక్ట్. దిస్ ఇస్ హ్యూమన్ టెండెన్సీ. ఒక మనిషి నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి పరిశుద్ధాత్మ ద్వారా ఫలిస్తనే కానీ, ఒక మనిషి నిజంగా ఫలిస్తనే కానీ హీ కెనాట్ రియలీ హ్యావ్ ద డిఫరెన్స్. ఆ వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా ఫలిస్తేనే మాత్రమే ఒక మనిషికి దీవెనకరంగా, లాభకరంగా ఉంటాడు. ఒక మనిషి నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా ఫలిస్తే మాత్రమే తన జీవితంలో ఫలం ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ఫలం ఉందా? మీరు ఎవరు ఎలాగ ఉన్నారనేది కాదు, మీరు సరిగా ఉన్నారా? యు సీ, ఐ డోంట్ నో వాట్ ఫైట్స్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే. ఇట్స్ అ ఫ్యామిలీ ఫైట్, బిజినెస్ ఫైట్, ఎడ్యుకేషనల్ ఫైట్, స్పిరిచువల్ ఫైట్స్. ఎందుకంటే బయట పరిష్కారములు సులభమేమో కానీ, ఒక మాటలో చెప్పాలంటే, నీవు బయట చేయవలసిన బయట గాయాలు మానటం సులభమేమో కానీ, అర్థమవుతుందా? అంటే మనకి చేతుల్లో గాయాలు కలవచ్చు, కాళ్ళు గాయాలు కలవచ్చు, దేహంలో ఎక్కడైనా గాయం కలవచ్చు. చూసి ఏ గాయమన్నా మానుతుంది, ఆరుతుంది, సర్లే. నొప్పి ఒక 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, తగ్గుతుంది. ఇంకో మాట చెప్పాలంటే, ఈరోజు డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ అంటారు. తలనొప్పి వస్తే మాత్ర, జబ్బు వస్తే మాత్ర, ఇంకోటి ఏ చిన్న దెబ్బ కలిగిన మాత్ర. అంటే నువ్వు నొప్పి అనుభవించవలసిన అవసరము లేదు అంటారు. దేహంలో గాయం వస్తే ఒక 2 రోజులు ఉంటుంది, దాని తర్వాత నొప్పి పోతుంది. నీకు అలాగ మచ్చ కలిగినట్లయితే, మచ్చ ఎప్పటికి ఉంటుంది? నొప్పి 2 రోజులు ఉంటుంది, కానీ మచ్చ ఎప్పటికి ఉండిపోతుంది. కానీ మచ్చలకి పెద్ద ఉండవు. ఎప్పుడైనా చేతులు కాలేయా, మచ్చలు పడ్డాయా? ఈరోజు జనరేషన్కి అంత తెలియదు. కానీ ఇదే 80s 90s జనరేషన్ అంటే, ఆయన చేసిన వాళ్ళందరి చేతిలో కాళ్ళు ఎక్కడో ఒక చోట కాలుతుంది. కాలిన వాళ్ళకి మచ్చలు ఉంటాయి. మచ్చ చూసినప్పుడు ఎట్లుంటుంది అంటే, పలానా రోజున పలానా అయింది. మచ్చ అయినప్పుడు అది ఉబ్బిపి పెద్దదయ్యి నొప్పి వచ్చి అబ్బో 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 అని గోల పెట్టిన రోజులు ఉండొచ్చేమో. కానీ సంవత్సరంలో దాటగా ఇదా పలానా రోజున అయిన మచ్చ, పర్లే. ఆ మచ్చ రోజు నీ కళ్ళు ముందు ఉన్నా కూడా పెద్ద ఏం అనిపించదు, బికాస్ అది మానిపోయిన గాయం. కానీ మానని గాయాలు హృదయంలో ఎంతోమందికి ఉన్నాయంట. ఎంతోమందికి మానని గాయాలు. మానని గాయాలు ఎట్లా ఉంటాయి? వారన్న మాటలు, వారు చేసిన కార్యాలు, వారు నీకు విరోధంగా తలంచిన తలంపులు ఇతరులతో చెప్తాము, గాసిప్స్. ఈరోజు ఆ గాయాలు చూస్తే దేర్ ఆర్ డీప్. అందుకని ఎన్ని సంవత్సరములైనా కూడా, కొంతమందికి అయితే సంవత్సరాలు అయ్యే కొలిది అది ఇంటెన్సిటీ పెరుగుతుందంట. కొంతమందికి అంటే ఫస్ట్ అదే చూడండి, భార్య భర్తలు గొడవ వచ్చినప్పుడు తిట్టిన వెంటనే పెద్ద ఏం ఫీల్ అవ్వరు. ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అప్పుడు అంటారు, ఆ రోజన్నో చూడు అంటారు. యు సీ, దోస్ ఆర్ మెంటల్ ట్రామాస్, మనసులో కలిగిన గాయాలు. అందుకనే తెలియజేయబడుతుంది, మన మనసు యుద్ధరంగం. అపవాది నిన్ను దాడి చేస్తానికి వాడు పోరాటాలు, వాడు దాడులు అన్నీ అక్కడ జరుగుతుంది. అదే సమయంలో అది యుద్ధరంగం అన్నదప్పుడు, వాడు నీ మనసుని గాయపరుస్తున్నాడు అన్నదప్పుడు, నీవు జాగ్రత్తగా దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సర్వాంగ కవచం ధరించుకుని పోరాడు అన్నదప్పుడు, దేవుని వాక్యము అపవాదిని నాశనం చేస్తానికి, పారదోలతానికి నువ్వు వాడేది. అదే సమయంలో విశ్వాసము వాడు అగ్ని బాణాలను అణిచివేస్తానికి. ఈరోజు అడుగుతున్నానంటే, మీ మనసు ఎలా ఉంది? అందుకనే యోహాను రాస్తాడు, ప్రియమైన వాడా, నీ ఆత్మ. ఆత్మ అనేటప్పుడు వి థింక్ ఇట్ ఇస్ ద స్పిరిట్. నో, ఇంగ్లీష్లో దాని ట్రాన్స్లేషన్ బాగుంటుంది. యాజ్ యువర్ సోల్ ప్రాస్పరత్ అంటే నీ మనసులో నీవు వర్ధిల్లే దాని ప్రకారము
నీవు అన్ని విషయంలో ఫలించి అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. అంటే నీ దేహంలో, నువ్వు నీ ఫిజికల్ లైఫ్లో, నీ జీవితంలో, నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ కార్యాల్లో, నీ కుటుంబ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే మొదట నీ మనస్సు వర్ధిల్లాలి. యాజ్ యువర్ సోల్ ప్రాస్పరత్, నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అందుకని తెలియజేయబడుతుంది, ఒక మనుషుడు మనస్సు బాగలేకపోతే తను ఎంత సాధించిన వ్యర్థమే. అందుకని విదేశే వెన్ ఈగో ఇస్ హర్ట్, తన కట్టిన రాజ్యాన్ని అంతా కూల్చేస్తాడంట. అది ఈరోజు చాలామంది ఈగోకి తగినట్టుగా బిహేవ్, దట్ ఈస్ ఎమోషనల్ లివింగ్, ఎమోషనల్ బిహేవియర్, ఎమోషనల్ రెస్పాన్స్. నో, దేవుని వాక్యంలో గ్రౌండెడ్, రెన్యూడ్. దేవుని వాక్యంలో చూసినప్పుడు రెన్యూడ్. ఆ రెన్యూయింగ్ ఆఫ్ యర్ మైండ్ గత వరకు కూడా చూసాం. రెన్యూయింగ్, నీ మనసును నూతనపరచుకోవాలి. దేవుని వాక్యం ద్వారంగా నూతనపరచుకోవాలి అన్న మాటని ఆ గ్రీక్ నుండి ట్రాన్స్లేషన్ చూస్తే రెనోవేషన్ అన్న మాట కూడా వస్తుంది. ఏంటి? రెన్యూయింగ్ ఇస్ ఆల్సో రెనోవేషన్. రెనోవేషన్ ఫర్ ద బెస్ట్, బెటర్మెంట్ అని కూడా వస్తుంది. ఒక మనిషి, లెట్స్ పుట్ ఇట్ లైక్ దిస్, ఈరోజు విశ్వాసుల జీవితం చూస్తే ఒక మనిషి ఒక సామాన్యుడిగా ప్రభు దగ్గరికి రావచ్చేమో, కానీ వచ్చిన జీవితము మనం పరుగు పందంలో దిగుతున్నాము. ఎందుకంటే దేవుణ్ణి ఎరగనంత వరకు నీ గమ్యం ఏంటి నీకు తెలీదు, నీ లైఫ్ పర్పస్ ఏంటి తెలీదు. ఐఎమ్ నాట్ టాకింగ్ యువర్ లైఫ్స్ మెయిన్ పర్పస్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్, జాబ్, కెరియర్, ఇవన్నీ కాదు. దేవుని ప్రణాళిక ఏంటి, దేవుడు నీ కొరకు కోరినది ఏంటి. అందుకని చూడండి, ఎంతోమంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత నేను ఇది కాదంటారు. ఏంటి? చదువులైపి పెళ్లి చేసుకుని, పిల్లల్ని కన్ని, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని అన్నీ అయిన తర్వాత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకి చనిపోయే ముందు అయ్యో నా జీవితం వేస్ట్ చేసుకున్నాను, ఇది కాదంటారు. నో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని సంపూర్ణ పరిపూర్ణ చిత్తం తెలుసుకోవాలి. కానీ ఈరోజు నీవు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి సమర్పణ జీవితం కలిగిన వాడివైతే యూ వుడ్ ఫైట్. నీ పోరాటం మనుషులతో కాదు, మరలా చెప్తున్నా, మనుషులతో ఫ్రస్ట్రేషన్ కాదు, మనుషుల దగ్గర కాదు. యూ వుడ్ టేక్ ఇట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నీ మనస్సుతో పోరాడుతున్నావు మొదటిగా. ఎందుకంటే అపవాదితో పోరాడతాము సులభం అంటాను నేను ఎప్పుడు. రియల్లీ దట్ ఇస్ అ ట్రూ ఫ్యాక్ట్. ఎందుకంటే మన శత్రువులు అన్నప్పుడు 3 రకాల శత్రువులు అనొచ్చు. 3 కేటగిరీస్ అంటాం. ఎప్పుడు చెప్తాను ఈ మాట. 3 రకాల శత్రువులు మనకి. ఒకటి సాతాను, వాడు అనుచరులు, అంటే డీమానిక్ రిలం. రెండోది కపట వ్యక్తులు, వికెట్ పీపుల్, రెండో రకం కేటగిరీ. మూడోది నీ శరీరం. నీ శరీరంతో పోరాటం అన్నప్పుడు ఈ పోరాటం నీ శరీరం ఎక్కడికి తీసుకొస్తుందంటే నీ శరీరానికి ఆత్మ యుద్ధం ఎక్కడికి వస్తుందంటే మనసులో వస్తుంది. నీ శరీరం ఇక్కడ నుండి దీన్ని కంట్రోల్ చేస్తుంది, నీ ఆత్మ ఇక్కడ నుండి ఇక్కడ కంట్రోల్ చేస్తుంది. ఎవరు బలవంతులో తెలియజేయబడుతుంది, కుస్తీ పడుతున్నారు. దట్ ఇస్ వై వి సే, నీ పోరాటంలో మొదటి శత్రువు అనుకో అపవాది అనుకో, వాడు అనుచరులు అనుకో. ఒక విశ్వాసికి ఎరిగి ఉన్నది ఏంటి? యేసు నామములో, యేసు రక్తంలో మనకి అధికారము, జయం అనుగ్రహించబడింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆమేన్. సో దేవుని నామాన్ని నువ్వు ధరించినట్లయితే, యాకోబు 4:7 చూస్తే, దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. సబ్మిట్ unto God, resist the devil and he shall flee. అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. అక్కడ ఫార్ములా క్లియర్. నువ్వు నిజంగా దేవుని చేతుల్లో సమర్పించిన వ్యక్తివి అయితే, దేవుని ఆత్మశక్తి పొందుకున్న వాడివి, దేవుని ఆత్మశక్తి ద్వారా నువ్వు అపవాదిని ఎదిరిస్తే వాడు పోవాల్సిందే. సో అపవాదిని పోరాడటం ఈజీ, కానీ నిన్ను నువ్వు దేవుని చేతుల్లో సమర్పించుకుని ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతామే. నీవు తగ్గాలి, ఆయన హెచ్చాలి, నీవు సమర్పించుకోవాలి. ఆ సమర్పణ బట్టే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఎండ్యూరింగ్ విచ్ గివ్స్ యూ పవర్, స్ట్రెంగ్త్. సేమ్ బరువులు మోసేవాడు ఎత్తింది గొప్ప బరువు మోయలేడు, కానీ చిన్న బరువుల నుండి మోసుకుంటూ కన్సిస్టెంట్గా మోసుకుంటూ వెళ్తూ ఉంటే తన కెపాసిటీ పెరుగుతుంది. మన జీవితంలో కూడా రాత్రికి నీవు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని చేసి ముగిస్తావంటే అది అయ్యే పని కాదు, ఇంపాసిబుల్. ఎందుకంటే నీ శరీరం, నీ మనసులో యుద్ధం జరుగుతూనే ఉంది. నీ ఎమోషన్స్, నీ హృదయంలో వచ్చే ఆశలు, కోరికలు, ఇవన్నీ పోరాడుతూనే ఉండాలి.
కానీ నీవు పోరాడే కొలిది ఇంకెంతకాలం పోరాడుతున్నానని చెప్పావు, కానీ పోరాడుతూ ఉన్న వ్యక్తివి దృష్టి. పౌలు అంటాడు, నేను గమ్యం తట్టు పరిగెడుతున్నాను. హీ హ్యాస్ అ గోల్. ఈరోజు ఎంతమందికి ఆ దృష్టి లేదు. ఆ దృష్టి కలిగిన వ్యక్తి పోరాడుతూ ఉంటే యూనో హీ విల్ డెఫినెట్లీ రీచ్ ద పర్పస్. తన చేరవలసిన స్థాయికి చేరతాడు. ఈరోజు చాలామంది ఇన్కన్సిస్టెన్సీ అన్నీ సగం అనిపించినప్పుడు ఒకసారి, అనిపించినట్టు ఒకటి చూసి. అందుకనే తెలియజేయబడుతుంది, మన స్కూల్లో చిన్న పిల్లలకి చెప్తారు కదా, రైమ్స్ చెప్తారు, పాఠాలు చెప్తారు. యూనో ర్యాబిట్ అండ్ టార్టాయిస్ రెండిట్లకి కాంపిటీషన్ అంట, రన్నింగ్ రేస్. ర్యాబిట్ ఏం చేసింది, అందరికీ తెలుసు, ఆ రెండిట్లు కాంపిటీషన్ పెడితే ఏది గెలవాలి, బిల్డ్ క్వాలిటీ ప్రకారం, ఎనర్జీ లెవెల్స్ ప్రకారం, దానికి ఉన్న బాడీ స్ట్రక్చర్ ప్రకారం, దానికి ఉన్న ఏరోడైనామిక్స్ ఫైట్ చేసే కెపాసిటీ ప్రకారం, దాంట్లో ఉన్న ఇది కెపాసిటీ తగినట్టు చూస్తే ఆబ్వియస్లీ ర్యాబిట్ ఫాస్ట్గా పరిగెడుతుంది. మామూలుగా ఒక మనిషి పట్టాలంటేనే ఆయాసపడాలి, అంత ఈజీ కాదు. సో ర్యాబిట్ ఈజీగా విన్ అయిపోతుంది. కానీ చెప్పుకుంటూ వస్తాం ఏంటి కథలో, ఇది కొంచెం పరిగెత్తిందంట, ఇక్కడ ఆగిందంట, ఇక్కడ ఆగి అటు చూస్తాం, ఇక్కడ ఆగి ఇటు చూస్తాం, గురి లేదు. కొద్దిగా ఇట్టు వెళ్తాం, కొద్దిగా అట్టు వెళ్తాం, కొద్దిగా ఇట్టు వెళ్తాం, కొద్దిగా అట్ట. ఈరోజు చాలామంది విశ్వాసాల జీవితం కూడా అంతే. 2 రోజులు ముందుకు వెళ్తాం, 4 రోజులు వెనక్కి వెళ్తాం. ఎప్పటికైనా ముందుకు వెళ్తావా? అందుకని ముందుకు చేరరు. 2 రోజుల ముందు 4 రోజులు వెనక్కి వెళ్ళేటప్పటికి ఏంటి, కొంచెం ఇంకా దిగజారిపోతూనే వెళ్ళిపోతాం. కానీ when you see the turtle ఏమవుతుంది, ఒక్కొక్క అడుగు తీసినా, స్టడీగా చేసినా, రాత్రికి సాధించాలనేది లేకపోయినా, ఈరోజు నాకు ఇవ్వబడిన ఈ జీవితం, ఈ సమయం, ఈ అవకాశం, ఈ తరుణం, ఇదిగో కరెక్ట్గా ఈ అడుగు తీసుకుని ముందుకు వెళ్తా ఉంటే గమ్యం చేరతాం. ఎందుకంటే గురి గమ్యం చేరాలి. దయచేసి తలలోంచి ప్రార్థన చేద్దాము. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. రాత్రి సమయంలో దేవా, ఎంతసేపు లైవ్లో జాయిన్ అవుతూ నువ్వు మమ్మల్ని పోరాడాలని ఆశపడుతున్నావు అనేది తెలియజేస్తూ, దేవా నీ చిత్తం ఎలా జరిగించాలనేది వింటూ, మా జీవితంలో ఎలా ముందుకు సాగాలనేది, నీ చేతుల్లో ఎలా వాడబడాలనేది వింటూ ఎంతసేపు సమయం గడిపిన వాడు చూడు. దేవా ఎంతోమంది ఇక్కడ విరిగిన వారు ఉన్నారు, బలహీన వారు ఉన్నారు, శక్తి చాలని వారు ఉన్నారు. దేవా అవునయ్యా, మా సంగతి నీకు అంతా తెలుసయ్యా. మా వల్ల అవదని నీకు తెలుసు, మా వల్ల చేయలేమని తెలుసు, మా వల్ల మా అంతటా మేము జరిగించలేమని తెలుసు. అందుకని నీ ఆత్మను మాకు అనుగ్రహించావు, పరిశుద్ధాత్మని ఆదరణకర్తను మాకు అనుగ్రహించావయ్యా. నీ ఆత్మని ఆహ్వానించి పొందుకుని నీ చిత్తానికి సమర్పించుకుని అయ్యా మేము బ్రతకాలని నువ్వు కోరుతున్నావు ప్రభా. ఎదుగునయ్యా, ఈరోజు లైవ్లో వీక్షిస్తామని చూడు. పరిశుద్ధాత్ముడా, ఒక ప్రత్యేకమైన రీతిగా ముట్టమని వేడుకుంటానయ్యా. పరిశుద్ధాత్ముడా చూడయ్యా, ఏ స్థితిలో ఎవరు ఎక్కడ సమర్పించుకుంటున్నారో చూడు, సమర్పించుకుంటున్న వారిని చూడు. అపరాధ భావంతో, గిల్టీ ఫీలింగ్తో ఉన్నారేమో, దోషపు భావంతో ఉన్నారేమో, నేను తప్పు అన్న భావంతో ఉన్నారో, తునీకరణలో ఉన్నారేమో. కానీ ఈరోజు తెలియజేయబడుతున్న రీతిగా ఇదిగోనయ్యా, నువ్వు ప్రేమించే దేవుడివే. నీ బిడ్డలు నువ్వు ఎలాగ వదిలేస్తావయ్యా, ఎలాగ త్రోసివేస్తావయ్యా. ఈరోజు నీ కృపను అనుగ్రహించావు, కృపాకాలంలో మమ్మల్ని ఉంచావు. మేము మారాలని, మేము రక్షించబడాలని. మా శక్తి చాలదని నువ్వు ఎరిగి దేవా, నీ ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని పరిపూర్ణతలోకి నడిపించాలని, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు అయ్యా మాలో కలుగునట్లుగా నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించాలని దేవా నువ్వు కోరుతున్నావయ్యా. ఈరోజు ఎవరైతే అంగీకరిస్తున్నారో, వేడుకుంటున్నారో, సమర్పించుకుంటున్నారో ఒకసారి చూడు ప్రభువా. పరిశుద్ధాత్ముడా ప్రార్థన చేయించుకుంటున్నా చూడయ్యా. ముట్టు, నీ బిడ్డలు ముట్టు. నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావో చూడయ్యా, వారి స్థితిని చూడయ్యా. ఎవరెవరైతే నీ వాకుకి స్పందిస్తున్నారో దేవా, ఈ రాత్రి వారిని దర్శించయ్యా, వారితో మాట్లాడయ్యా. ఇప్పటికి నీకు సమర్పించుకుని పడిన వారిని చూడు, లేవనెత్తు ప్రభా. వారు పడిన స్థితి నుండి లేవనెత్తు ప్రభా. నూతన హృదయాన్ని అనుగ్రహించు. హిస్సోపుతో కడుగు, నీ రక్తంతో కడిగయ్యా, శుద్ధీకరించయ్యా, తెల్లగా చెయ్యయ్యా, నీ నీతితో నింపు ప్రభా.
దేవా నీ ఆత్మ శక్తి ద్వారానే, నీ ఆత్మే మాకు శక్తి ఇస్తుంది కదా, ద పవర్ టు సే నో టు ద వరల్డ్, నో టు ద సిన్. అయ్యా నీ ఆత్మ శక్తిని మాకు దయచేయి. ఈరోజు పోరాడుతున్న వారు, అలసిపోయిన వారు ఉంటే చూడు ప్రభా. వివాహాల విషయంలో పోరాడుతున్నారేమో, కుటుంబాల విషయంలో పోరాడుతున్నారేమో, బిడ్డల విషయంలో పోరాడుతున్నారేమో దేవా, వ్యక్తిగతంగా పోరాడుతున్నారేమో, ఈ కెరియర్ లైఫ్స్లో పోరాడుతున్నారేమో దేవా, చూడు ప్రభా. నీ సహాయాన్ని వేడుకుంటా. ప్రతి ఒక్కరిని ఆదుకో, బలపరచు, లేవనెత్తు, నిలబెట్టయ్యా, నిలబెట్టు, బలంతో నిలబెట్టు, అభిషేకంతో నిలబెట్టు. ఈ క్షణమే ప్రార్థన చేయించుగానే పరిశుద్ధాత్ముడు ఒక్కసారి నీవు దర్శించి బలపరచు. శక్తి కావాల్సిన వారికి యేసు నామములో శక్తి అనుగ్రహించబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. నెమ్మది, సమస్త జ్ఞానానికి మించిన సమాధానం యేసు నామములో ప్రతి హృదయానికి అనుగ్రహించబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ప్రతి కలవరపరచు మాటలు, కార్యాలు, క్రియల, అపవాది తలంపులు యేసు నామములో కొట్టివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఐ స్పీక్ పీస్, షలోమ్ అని ప్రకటిస్తున్నాను. దేవా చూడు ప్రభా, నీ బిడ్డలు లేవనెత్తు. ప్రతి కుటుంబం కట్టబడాలి, ప్రతి వ్యక్తిగత జీవితం స్థిరపరచబడాలి, సమాధానం కలగాలి, జ్ఞానం కలగాలి. టీచ్ us Lord to fight for what belongs to us. నువ్వు మాకు వాగ్దానము చేసినది మేము పోరాడాలి ప్రభా అన్నాడు. ఇశ్రాయేలీయుల్లాగా మమ్మల్ని చూడను ఉండదు. వారి దృష్టిలో వారు మిడతల్లా కనబడ్డారయ్యా. కాదు ప్రభా, నువ్వు మా పక్షాన అంటే మేము మిడతలు మేటయ్యా. సింహ పిల్లలన్న ఆకలి కొంటారు కానీ నేను నమ్మిన వారికి ఏ మేలు తక్కువ చేయనన్నావు ప్రభా. ఆశ్చర్యరీతిగా పోషించే దేవుడు మీ పరలోక తండ్రి మిమ్మల్ని పోషిస్తాడని చెప్పిన దేవుడు అయ్యా. ఈ చెడ్డ తండ్రులకే మంచి చేస్తాం తెలిసినప్పుడు ఇంకా పరలోక తండ్రి ఇంకా ఎంత మేలు చేస్తాడు. అవునయ్యా, దేని విషయమే చింతించుకున్నా దేవా, మేము చేయవలసింది చేయనట్లుగా, తీయవలసిన నిర్ణయం, తీయవలసిన అడుగు, చేయవలసిన కార్యములు చేస్తూ నీ చేతులకు సమర్పించుకునే జీవితంలో దయచేయి. ఈ రాత్రి ప్రభా ప్రతి ఒక్కరికి కావాల్సిన గ్రహింపు, ఎవరెవరైతే ఒక నూతన ప్రారంభం కొరకు అడుగు తెస్తున్నారో నీవు కార్యం జరిగించమని అడుగుంటూ నీవే నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.